వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ అని చెప్పేసి బేసిక్గా ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ని భాగస్వాములను చేస్తూ ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రెయిన్ స్టోరేజ్ని నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తుందన్నమాట. అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ని అన్నింటినీ ఏకం చేస్తూ ఆయా స్టేట్స్లలో ఏంటి మనకి గ్రెయిన్ స్టోరేజ్ గోడౌన్స్ని బిల్డ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓకే, సో ఎంపవరింగ్ ఫార్మర్స్ త్రూ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా. సో బేసిక్గా బ్యాక్ బోన్ ఆఫ్ ది రూరల్ క్రెడిట్కి ఈ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ అనేది బ్యాక్ బోన్ కదా. సో వాటిని ఉపయోగించుకుంటూ ఈ గ్రెయినరీకి సంబంధించిన స్టోరేజెస్ని బిల్డ్ చేయాలనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే 11 స్టేట్స్లలో 11 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ద్వారా ఈ గ్రెయిన్ స్టోరేజెస్ని నిర్మించాలనుకుంటున్నారు. సో అదేవిధంగా ఏంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే బిల్డ్ మోడర్న్ గ్రెయిన్ స్టోరేజ్. సో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే టెక్నాలజీ ఉందో దాన్ని అందిపుచ్చుకొని మోడర్న్ ఓరియంటల్లో ఈ గ్రెయిన్ స్టోరేజెస్ని నిర్మించాలని అనుకుంటున్నారు. సో మల్టీపర్పస్ కోఆపరేటివ్స్, డైరీ, ఫిషరీస్, ప్రాసెసింగ్ యూనిట్స్ వీటన్నిటిని ఏకం చేయాలి. ఓకే, ఇంటిగ్రేట్ చేస్తూ అన్నిటిని ఒకే దగ్గర నిర్మించాలని అనుకుంటున్నారు. సో అదేవిధంగా డిజిటలీ మోడర్నైజ్ పబ్లిక్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఫర్ ట్రాన్స్పరెన్సీ. అదేవిధంగా యూనివర్సల్ కవరేజ్. సో మనకి బేసిక్గా ఫుడ్ గ్రెయిన్స్ కానీ హార్టికల్చర్ పండ్లు కానీ బేసిక్గా ఏంటంటే మన ఇండియాలో తగినంత పంట పండుతుంది, కానీ పోస్ట్ హార్వెస్ట్ అంటే పంట చేతికి వచ్చిన తర్వాత వాటిని షిఫ్ట్ చేయడం కానీ వాటికి కోల్డ్ స్టోరేజెస్ కానీ గ్రెయిన్ స్టోరేజెస్ లేక చాలా మటుకు లాసేజ్ అండ్ డ్యామేజ్ జరుగుతుంది. సో వాటిని అరికట్టడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ద్వారానే ఈ గ్రెయిన్ స్టోరేజెస్ని నిర్మించాలని అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉందంటే ప్రపంచంలోనే అతిపెద్ద గ్రెయిన్ స్టోరేజెస్ అంటే విత్తనాలకు సంబంధించినటువంటి గ్రెయిన్ స్టోరేజెస్ని ఎవరిని భాగస్వాములను చేస్తూ గవర్నమెంట్ నిర్మించాలనుకుంటుంది అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. ఆప్షన్స్లలో అపేడా లేకపోతే మనకి స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వచ్చు, కానీ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ని భాగస్వాములుగా చేస్తూ ఈ వరల్డ్స్లోనే బిగ్గెస్ట్ గ్రెయిన్ స్టోరేజెస్ని నిర్మించాలని అనుకుంటున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.